ఓటమి నాకేం కొత్త కాదు. జీవితం అనే యుద్ధంలో అదృష్టం అనే శత్రువు చేతిలో నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. ఒక్కసారైనా విధిని దాటి, అదృష్టం అనే నమ్మకాన్ని దాటి స్వతహాగా సక్సెస్ అవ్వలేనా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. సక్సెస్ అవుతాను అని నమ్మి మొదలుపెట్టిన ప్రతి ప్రయాణంలో అదృష్టమే గెలిచింది. అది గెలిచి నాకు దురదృష్టవంతుడు అనే పేరు మిగిల్చింది. దాన్ని ఎలా అయినా గెలవాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటే ఈ నౌడు టాక్స్ అనే ఛానల్. అండ్ నేను గెలవాలి అనుకునే దాన్ని రేపు అనే రోజు నేను గెలవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ నేను గెలవలేకపోయినా నా గెలుపు తాలూకు ప్రయత్నాన్ని అయినా గెలిపించాలి అని అనుకుంటున్నాను. అదృష్టం నిజంగా అదృష్టం అనేది అంత గొప్పదా? మన ప్రమేయం లేకుండా మనకి ఏదైనా కలిసి వస్తే అది అదృష్టమా? మనం కష్టపడి ప్రయత్నించినా మనం ఓడిపోతే అది దురదృష్టమా? ఒకడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక 500 రూపాయలు వాడికి దొరికితే వాడు అదృష్టవంతుడు. అదే 500 రూపాయలని కష్టపడి సంపాదించి దాన్ని రోడ్డు మీద పోగొట్టుకున్న ఒక రోజువారి కూలి దురదృష్టవంతుడు. అస్సలు మనది కాని దానికి అదృష్టం అనే పేరు పెట్టి సంతోషపడటం ఎంతవరకు కరెక్టో నాకు నిజంగా అర్థం కావట్లేదు.